కార్మిక షెడ్యూల్లో ఉన్నారు. ఇంక ఎక్కడైనా తీసుకోండి, బీసీలు కష్టజీవులు వీళ్ళే ఉన్నారు. అందుకే సహజంగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన, ఆవేశం, వాళ్ళలో ఉన్నటువంటి అసహనాన్ని గుర్తించడం అనేది చాలా అభినందనీయం. అయితే దీనికి ఎలా స్వరూపం తీసుకొస్తారు? కేవలం ఒక తీర్మానం, రిజర్వేషన్ పాస్ చేసి ఇంతటితో అయితే కుదరదు. అంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా చట్ట రూపం కూడా తీసుకుంటే కొన్ని మనం సొంతంగా కూడా చేయొచ్చు. నాకు తెలిసి కొన్ని రాష్ట్రాలు ఇంతకుముందు దేశవ్యాప్తంగా పాలసీ లేకపోయినా కొన్ని చేశాం. ఎన్ రామారావు గారు దానికి ఆదర్శులు. మన తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విపి సింగ్ గారు ప్రధానమంత్రి నుండి ఆయన ఆదర్శులు. అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ అంశాల్లో, ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు. ఎందుకంటే రాను కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగం లేదు, ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది. ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎకనామికల్గా అనుభవం కలిగిన వాళ్ళని, అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని, అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎవరికి పెట్టాలి, దానిలో క్రీమీ లేయర్ ఉండొచ్చా, క్రీమీ లేయర్ కూడా ఒక సమస్య ఉంది, అది ఉండొచ్చా, ఉండకూడదా, అదేవిధంగా మహిళలకు సంబంధించి వితిన్ ద మహిళల కోటా ఉంటుంది, మహిళల కోటాలో మళ్ళా వితిన్ ద కోటా రిజర్వేషన్స్ ఉండాలా వద్దా, ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. ఇందులో మహిళలకి రిజర్వేషన్ కావాలని చెప్పి గత అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు పోరాటం చేశారు. మరలా దాన్ని అమలు కాకుండా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ మహిళల్లో మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ ఉందా లేదా ఆ అంశం పైన అక్కడ గొడవలు జరిగి అమల్లో